చూస్తుండగానే ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. మరో 2 నెలల పాటు క్రికెట్ అభిమానులను విశేషంగా అలరించడానికి కొత్త హంగులతో కొత్త సీజన్ సిద్ధమైంది. ఎప్పట్లాగే ఈ సీజన్లో కూడా 10 జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. మొదటిగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే పోరుతో ఈ టోర్నమెంట్ మొదలవుతుంది. క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్లందరూ ఒకే చోట చేరడం చూడడానికి 2 కళ్ళు చాలవు. ప్రపంచ క్రికెట్లో దాదాపుగా స్టార్ క్రికెటర్లందరూ ఆడే ఈ ఐపీఎల్లో ఒక స్టార్ క్రికెటర్ విషయంలో మాత్రం ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. అతనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాడు రిషబ్ పంత్. గతేడాది జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ అప్పటి నుండి రీహాబిలిటేషన్లోనే ఉన్నాడు. ఐపీఎల్ కోసం సన్నాహాలు మొదలైనా కూడా అతని పేరును ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తుది జట్టు బృందంలో చేర్చలేదు. అందుకే అతడు సీజన్ ఐపీఎల్ ఆడే దానిపై ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. అయితే తాజాగా పంత్ గురించి ఒక వార్త బయటకు వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్య బృందానికి చెందిన ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రకారం రిషబ్ పంత్కు ఎన్సీఏ అకాడమీ వారు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో పంత్ ప్రాక్టీస్ సెషన్లలో కూడా పాల్గొంటున్నాడు. భారీ షాట్లు ఆడడం ప్రాక్టీస్ చేస్తూ నెట్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇప్పుడు ఎన్సీఏ నుండి ఎన్ఓసీ కూడా లభించడంతో పంత్ ఐపీఎల్లో ఆడడం దాదాపుగా ఖాయమైనట్టే. బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడని, వికెట్ కీపింగ్ మాత్రమే ఇప్పట్లో చేయకపోవచ్చని ఢిల్లీ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా తమ అభిమాన క్రికెటర్ తిరిగి బరిలోకి దిగనుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.